మగా నక్షత్ర సూక్ష్మ విశ్లేషణ రహస్యాలు. మగా నక్షత్రం ప్రధాన లక్షణం అనేది అధికారం. లగ్నం మగా నక్షత్రంలో ఉంటే జాతకుని వ్యక్తిత్వం రాజసంగా ఉంటుంది, చాలా డిగ్నిటీగా హుందాగా ఉంటుంది. 9వ స్థానాధిపతి మగా నక్షత్రంలో ఉంటే తండ్రి అధికార స్వభావం కలిగి ఉంటారు. 4వ స్థానాధిపతి మగా నక్షత్రంలో ఉంటే తల్లి జాతకుని విషయంలో ఒక అధికార పాత్రను పోషిస్తుంది, అంటే జాతకుడిని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ 10వ స్థానాధిపతి మగాలో ఉంటే జాతకుడు జీవితంలో అధికారిక స్థాయిలో ఉంటాడు. లగ్నం లేదా లగ్నాధిపతి మగా నక్షత్రంలో ఉంటే ఈ జాతకులు ఎల్లప్పుడూ అందరి దృష్టి తమపై ఉండాలని ఆశిస్తారు. 4వ స్థానాధిపతి మగా నక్షత్రంలో ఉంటే జాతకుడు వారి ఇంటి లేదా ఆస్తుల మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తాడు. 6వ స్థానాధిపతి మగా నక్షత్రంలో ఉంటే జాతకుడు అందరి దృష్టి తనపై ఉండే పని లేదా సేవను ఎంచుకుంటాడు. తన ఏదైనా పని చేసినా, తన ఏదైనా సేవ చేసినా అది అందరూ గుర్తించాలి అనేటటువంటి లక్షణం అనేది ఉంటుంది. అయితే మగా నక్షత్రంలో వ్యక్తులు ఇతరుల యొక్క ప్రశంసలను ఇష్టపడతారు. చంద్రుడు మగా నక్షత్రంలో ఉంటే జాతకుడు ప్రశంసలు పొందితే ఎంతో సంతోషిస్తాడు, తను పొగిడితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. లగ్నం లేదా లగ్నాధిపతి మగా నక్షత్రంలో ఉంటే జాతకుడు తనను ప్రశంసించే పని చేయడానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తాడు. నెక్స్ట్ మగా నక్షత్రంలో ఉన్న వ్యక్తులు అధికారం పట్ల ఎక్కువ ఆకర్షితులు అవుతారు. 9వ స్థానాధిపతి మగా నక్షత్రంలో ఉంటే తండ్రి అధికారం కోసం ఎక్కువ కృషి చేసే వ్యక్తిగా ఉంటారు. 2వ స్థానాధిపతి మగా నక్షత్రంలో ఉంటే జాతకుడు ఆర్థిక పరిస్థితిని పొందడానికి ఒక రాజులాగా ఒక డిగ్నిటీ మేనర్లో ఎక్కువ కృషి చేస్తాడు. నెక్స్ట్ చాలా విజయవంతమైన వ్యాపారవేత్తలు మరియు ప్రభుత్వ అధికారుల్లో చంద్రుడు మగా నక్షత్రంలో ఉంటాడు. మంచి రాజు లేదా చెడ్డ రాజు మధ్య తేడా ఉంటుంది. మంచి రాజు తన అధికారం అందరితో పంచుకుంటాడు మరియు ఇతరులను ప్రోత్సహిస్తాడు. చెడ్డరాజు తన అధికారంతో ఇతరులని నియంత్రిస్తాడు. గురుగ్రహం దృష్టి గనక మగా నక్షత్రంకి ఉంటే జాతకుడు అధికారపరంగా మంచి వ్యక్తిగా ఉండి అందరితో బాధ్యతలు అనేవి పంచుకుంటాడు. అయితే ఈ రాహువు లేదా శని, ఈ 2 గ్రహాలు కనుక మగా నక్షత్రాన్ని చూస్తే జాతకుడు అధికారం ఎదుటి వ్యక్తి మీద చూపిస్తాడు, ఆదేశాలు జారీ చేస్తాడు, ఇతరులను ఎక్కువగా డామినేషన్ చేస్తాడు. రాహువు మగా నక్షత్రంలో గనక ఉంటే రాహు దశలో అపారమైన ప్రఖ్యాతి కలుగుతుంది. కేతు మగా నక్షత్రంలో ఉంటే ధనవంతుడవుతాడు, కానీ కుమారుడు పరంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. శని మగా నక్షత్రంలో ఉంటే జాతకుడు వృత్తిలో అధిక ప్రాధాన్యతను కలిగి ఉంటాడు, వృత్తిలో డామినేషన్ అనేది చేస్తాడు ఎదుటి వ్యక్తిని. లగ్నం మగా నక్షత్రంలో ఉంటే జాతకుడు ఎప్పుడూ తన స్వేచ్ఛను పొందటానికి కృషి చేస్తాడు. అయితే జీవితంలో మనం పొందేది ఏది శాశ్వతం కాదు అనేది కేతువు మగా నక్షత్రానికి అధిపతి అవ్వడం వలన ఈ విషయం అనేది తెలియజేస్తుంది. గురుడు గనక మగా నక్షత్రంలో ఉంటే జాతకుడి యొక్క గురువు లేదా మెంటర్ చాలా అధికారం కలిగి ఉంటారు, డామినేషన్ కలిగిన వ్యక్తులు, అహంకారం స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. చంద్రుడు మగా నక్షత్రంలో ఉంటే జీవితంలో ఒక దశలో ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటారు, తప్పకుండా ఆధ్యాత్మిక మార్గాన్ని అన్వేషిస్తారు. ఎందుకంటే జీవితంలో ఏది శాశ్వతం కాదు అనేటటువంటి విషయము జాతకుడికి తెలుస్తుంది కాబట్టి. నెక్స్ట్ మగా నక్షత్రం పితృదేవతలతో అనుబంధం కలిగి ఉంటుంది. ఏ గ్రహమైనా మగా నక్షత్రంలో ఉంటే దానికి సంబంధించినటువంటి పూర్వ కర్మ పెండింగ్ కర్మలు అనేవి ఉంటాయి.
కేతువు గనక మగా నక్షత్రంలో ఉంటే కుమారుడికి సంబంధించినటువంటి పూర్వ జన్మ కర్మ అనేది ఈ జన్మలో పెండింగ్ అనేది ఉంటుంది. గురుడు మగా నక్షత్రంలో ఉంటే గురువు లేదా తన యొక్క మెంటర్తో కార్మిక్ కర్మ అనేది పూర్వజన్మలో పెండింగ్ అనేది ఈ జన్మలో తెలియజేస్తుంది. శని మగా నక్షత్రంలో ఉంటే వృత్తిలో సంబంధించినటువంటి కార్మిక్ కర్మ అనేది పెండింగ్ అనేది తెలియజేస్తుంది. శుక్రగ్రహం కనుక మగా నక్షత్రంలో ఉంటే భార్యకు సంబంధించినటువంటి కర్మ అనేది తెలియజేస్తుంది, పెండింగ్ కర్మ అనేది తెలియజేస్తుంది. మగా నక్షత్రంలో ఏ గ్రహమైనా ఉంటే ఆ గ్రహ దశలో జాతకుడికి ఏదో ఒక సందర్భంలో ఒక ప్రఖ్యాతి గహించేటటువంటి వ్యక్తిగా ముందుకు తీసుకెళ్తుంది. భగవాన్ శ్రీకృష్ణుడు నాగుపాము మీద నాట్యం చేయడం ఒక చిహ్నం. అంటే కోరికలను చేసి కోరికల్ని అదుపు చేసి అతడు ఒక నిజమైన రాజుగా చూపించడం అనేది ఆ సింబాలిక్. మగా నక్షత్రంలో వ్యక్తులు తన కోరికలను గనక నియంత్రిస్తే నిజమైన రాజుగా మారతారు. అంటే ఈ నక్షత్రం ప్రధాన అంశం అనేది అహంకారాన్ని మరియు కోరికల్ని అధిగమించడం ద్వారా జీవితంలో రాజసమైన స్థితిని ఒక రాజుగా అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, మగా నక్షత్రంలో ఏ స్థానాధిపతి ఉంటే ఆ రంగంలో గౌరవం కోసం అనేది జాతకుడికి ఆకాంక్ష ఉంటుంది. అయితే 2వ స్థానాధిపతి కనుక మగా నక్షత్రంలో ఉంటే ఆర్థిక రంగంలో గౌరవం కోరుకుంటారు, కుటుంబంలో గౌరవం కోరుకుంటారు. 7వ స్థానాధిపతి కనుక మగా నక్షత్రంలో ఉంటే జీవిత భాగస్వామి నుండి గౌరవం అనేది కోరుకుంటారు. 10వ స్థానాధిపతి కనుక మగా నక్షత్రంలో ఉంటే వృత్తిలో గౌరవం అనేది కోరుకుంటారు. చంద్రుడు మగా నక్షత్రంలో ఉన్న వ్యక్తులు జీవితంలో ఒక దశలో మరణానికి సమీప అనుభవం పొందుతారు లేదా శరీరం విడిచిపెట్టగల సామర్థ్యం అనేది కలిగి ఉంటారు. అంటే ఆకల్ట్ సైన్స్లోని ప్రావీణ్యం పొందేటటువంటి శక్తి కూడా మిగిలిన గ్రహస్థితులను బేస్ చేసుకొని ఉంటుంది. మగా నక్షత్రంలో వ్యక్తులు తమ కోరికలను నియంత్రిస్తే నిజమైన రాజుగా మారగలరు అనేది మగా నక్షత్రం యొక్క సందేశం.